Hi dear students, welcome back to NEET Hand channel. NEET 2024 అఫీషియల్ కీ అండ్ రెస్పాన్స్ షీట్ ఇవన్నీ అయితే వచ్చేసాయి అండ్ మీకు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 10th వరకు రిజల్ట్ వచ్చే అవకాశం అయితే మీకు ఉంది అండ్ ఆ రిజల్ట్లో మీకు ఆల్ ఇండియా ర్యాంక్ మాత్రమే కనిపిస్తుంది. ఇది కంప్లీట్గా 4 ల్యాక్స్ స్టూడెంట్స్ రిజల్ట్ కాబట్టి మీ ర్యాంక్ కూడా చాలా ఎక్కువగా మీకు ఆల్ ఇండియా ర్యాంక్ అయితే మీ ఫస్ట్ ర్యాంక్ కార్డులో కనిపిస్తుంది. సో దాన్ని చూసి మీరు షాక్ తినొద్దు. యాక్చువల్గా మీకు ఫస్ట్ నేను చేసేది ఏయూ అండ్ ఎస్వియు ఆల్ ఇండియా ర్యాంక్ అండ్ ఆ తర్వాత ఏపీ ఎప్పుడైతే అప్లై చేసుకొని అడుగుతుందో అప్లై చేసుకున్నాక వచ్చినటువంటి లోకల్ ర్యాంక్ దేనికి సీట్ వచ్చింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఆల్ ఇండియా ప్లస్ లోకల్ ర్యాంక్ ఈ రెండు చూడబోతున్నాం అండ్ ఏపీ అండ్ తెలంగాణ కౌన్సిలింగ్ కంప్లీట్ మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మీకు ఫస్ట్ రిజల్ట్ రాగానే ఆల్ ఇండియా ర్యాంక్ వస్తుంది. ఆ తర్వాత ఏపీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మీరు అప్లై చేసుకున్నాక మీకు లోకల్ ఒక మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది. అంటే లోకల్లో ఓన్లీ సీరియస్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళతోని. సో దాంట్లో ర్యాంక్ వైజ్గా మీ కట్ ఆఫ్ ఎలా ఉంది, ఏపీలో ఎస్వియు అండ్ ఏయులో క్యాస్ట్ వైజ్గా అనేది ఇందులో చూద్దాం. ఇది ఎలా చూస్తున్నామంటే 2023లో ఎలా కట్ అయిందో అలా చూస్తున్నాం. ఎందుకంటే ఒక ప్రామాణికంగా దాన్ని తీసుకోవాలి మనం. ఇప్పుడు ఏమన్నా కాస్త ఉన్నా కూడా కొద్దిగా అటు ఇటు సో కొన్ని ర్యాంక్స్ లేకుంటే కొన్ని మార్క్స్ అటు ఇటుగా మారే అవకాశం అయితే ఉంది. కాస్త పెరుగుతుంది అనే ఒక అంచనా మాత్రం ఉంది. ఈసారి రిజల్ట్ వచ్చాక ఎగ్జాక్ట్గా మనం చెప్పొచ్చు. సో మనం చూసినట్లయితే 2023లో ఎలా కట్ అయింది, మీకు ఆల్ ఇండియా ర్యాంక్ చూడగానే ఇంత ర్యాంక్ అని మీకు అనిపించవచ్చు, 1,70,000 ఈ విధంగా ర్యాంక్ అయితే ఉంటుంది. సో మీరు చూస్తే ఓపెన్ ఎస్వియు చివరి వరకు కట్ అయిన ఆల్ ఇండియా ర్యాంక్ అయితే మీకు 2023లో 70,255. సో ఈ ర్యాంక్స్ అయితే యాక్యురేట్గా ఉంటాయి. ఆల్మోస్ట్ ఈ రేంజ్లో మీకు ర్యాంక్ కనిపిస్తుంది అంటే మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నట్లే అర్థం. అండ్ ఏపీ లోకల్ అంటే ఏపీ వాళ్ళ నోటిఫికేషన్లో లోకల్లో అప్లై చేసుకున్న వాళ్ళలో ర్యాంకు ఓపెన్ ఎస్వికు 2,557 2,557 ర్యాంక్ వరకు ఏపీ మెరిట్ లిస్ట్లో రావడం జరిగింది. అండ్ బీసీఏ ఆల్ ఇండియా వైజ్గా చూస్తే 1,19,569 ర్యాంక్ వరకు వచ్చింది. సో మీకు 1,20,000 ఇలా కనిపించినా కూడా కాస్త కూల్గానే ఉండొచ్చు మీరు. అండ్ నెక్స్ట్ ఆల్ ఇండియా కాకుండా లోకల్లో 4,887 ర్యాంక్. సో ఏపీ మెరిట్ లిస్ట్లో 4,887 అంటే ఓన్లీ ఏపీలో అడ్మిషన్ కోసం అప్లై చేసుకున్న వారి లిస్ట్లో. అండ్ బీసీఏ 1,13,190 అండ్ లోకల్ 4,596. బీసీసీ 1,58,282 ఆల్ ఇండియా ర్యాంక్ అండ్ లోకల్ ర్యాంక్ 6,586. అండ్ బీసీడీ 1,11,696 అండ్ లోకల్ ర్యాంక్ 4,532. బీసీఈ 1,10,782 ఆల్ ఇండియా ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. అదే లోకల్ ర్యాంక్ చూసినట్లయితే 4,488 అదే స్టూడెంట్కు. అండ్ ఎస్సీ 1,61,718 ఆల్ ఇండియా ర్యాంకు స్టూడెంట్కి అతను లోకల్లో అప్లై చేసుకుంటే 6,723 ర్యాంక్ వచ్చింది, అతనికి సీట్ వచ్చింది. ఎస్టీలో 2,11,061 ఆల్ ఇండియా ర్యాంక్ స్టూడెంట్ లోకల్లో అప్లై చేసుకుంటే 8,445 ర్యాంక్ వచ్చింది, ఇతడి వరకు సీట్ వచ్చింది ఎస్టీలో. అండ్ ఏయూలో చూస్తే ఆల్ ఇండియా లెవెల్లో 62,930 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ లోకల్లో అప్లై చేస్తే 2,176 ర్యాంక్ వచ్చింది, ఇతనికి ఓపెన్లో సీట్ రావడం జరిగింది. ఇతడు మనకు మేల్ ఆర్ ఫీమేల్ తెలీదు, ర్యాంక్స్ ఇవి. అండ్ ఆల్ ఇండియా లెవెల్లో నెక్స్ట్ బీసీఏలో 1,06,534 స్టూడెంట్ లోకల్లో అప్లై చేసుకుంటే 4,294 ర్యాంక్. సో ఇక్కడ వరకు కట్ అయింది బీసీఏ లాస్ట్ టైం, ఈసారి కాస్త పెరిగే అవకాశం ఉంది. అండ్ బీసీబీ 1,05,594 ర్యాంక్ స్టూడెంట్ ఆల్ ఇండియా ర్యాంక్ అతని రిజల్ట్ చూసుకున్నప్పుడు. అండ్ ఏపీలో అప్లై చేసుకున్నాక అతడి ర్యాంక్ 4,242 ఇక్కడ వరకు సీట్ రావడం జరిగింది. బీసీసీ 91,227 ఆల్ ఇండియా ర్యాంక్ ఈ స్టూడెంట్కి. అండ్ లోకల్లో అప్లై చేస్తే 3,569 ఇక్కడి వరకు కట్ అయింది. అండ్ నెక్స్ట్ బీసీడీ 76,038 ఆల్ ఇండియా ర్యాంక్ లోకల్లో అప్లై చేసినప్పుడు 2,832 ర్యాంక్ అంటే ఏపీలో ఇదే ర్యాంక్ ఇతనికి ఆర్ ఈమెకి. అండ్ నెక్స్ట్ బీసీఈ 1,51,224 ర్యాంక్ అండ్ లోకల్లో 6,273 వరకు కట్ అయింది. అండ్ ఎస్సీ 1,56,148 ర్యాంక్ అండ్ లోకల్లో 6,491. అండ్ ఎస్టీ 1,98,249 అండ్ లోకల్లో 8,040 ఇతడు ఆ ఈమెకైతే ర్యాంక్ వరకు కట్ కావడం జరిగింది. సో ఈ విధంగా ర్యాంక్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. జస్ట్ ఒక 2,000-3,000 ర్యాంక్స్ అటు ఇటుగా మారే అవకాశం అయితే ఉంటుంది.